ప్రజలందరికీ నమస్కారం. మరియు గత సంవత్సరాలుగా వివిధ క్యాంప్స్లో హాజరవుతున్న ఉద్యోగులు, మన ఎన్జిఓస్ సంబంధించిన స్టాఫు, సిబ్బంది, మన ఆర్గనైజేషన్ సంబంధించిన సిబ్బంది, ప్రజలు, యువత అందరూ పాల్గొని ఉన్నారు. ఏజెన్సీ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. సో అందరికీ నమస్కారములు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే, చాలామంది క్లాసుల్లో, ఈ క్యాంప్ క్లాసుల్లో గురువుగారు మీరు సాధించినవి, డిపార్ట్మెంట్లో చేసినవి కొన్ని చెప్పినా ఏ 100 మందిలో 4-5 ఇన్స్పైర్ అయ్యి మీలాగా తయారవ్వాలని కోరుచున్నాను. దానివల్ల రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రపంచ శాంతి, వృద్ధి కలుగును అనేది క్వశ్చన్స్ అండి. చాలామంది మేధావులు, ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, ప్రజలు కోరి ఉన్నారు. అయితే మాకు కూడా అది నిజమే అనిపించింది. మనకి ఏ అవార్డు వచ్చినా, రివార్డు వచ్చినా మంచిని స్ప్రెడ్ చేయాలి, తెలియజేయాలి. సరే, మనం చెప్పాలని కాదులే, కానీ కోరినప్పుడు డైరెక్టో ఇండైరెక్ట్గా చెప్తే అది ఇన్స్పైర్ అవుతుంది సమాజానికి, ఇంకా వృద్ధి అగును, చాలామంది మారే అవకాశం కూడా ఉన్నది. మనం కూడా వివిధ క్యాంప్స్లో ట్రైనింగ్స్ ద్వారా, మన సంస్థల ద్వారా, ఎన్జిఓస్ ద్వారా ఇట్లా ఎందరినో బాగు చేశాము, ఎందరో జీవితాలు బాగు చేశాము. ఈ ఇంజనీరింగ్ సైన్స్ వల్ల ఎన్నో ప్రాజెక్ట్సు, స్ట్రక్చర్సు వగైరా బాగయ్యాయి. అంటే క్వాలిటీ, క్వాంటిటీ, పర్పస్ నెరవేరింది. వాస్తు దోషాలు పోయినాయి ప్రాజెక్టులకి, మనుషులకి, ఎండ్లకి, గుళ్ళకి, బళ్ళకి, స్థలాలకి, వ్యాపార సంస్థలకి వాస్తు దోషములు పోయినవి. అలాగే యోగా ధ్యానం వల్ల శాంతి లభించింది. ఇది మన SVPS ఆర్గనైజేషన్ అండి. ఇందులో 14 సేవలు ఉంటాయి. మెయిన్గా 3: మెడికల్, వాస్తు, యోగా అంటారు. ఆ మెడికల్లో మెడికల్ అండ్ హెల్త్, వాస్తు అండ్ ఇంజనీరింగ్, యోగా అండ్ మెడిటేషన్, అడ్వైజింగ్, బ్లెస్సింగ్స్, జీసెల్లు, సొల్యూషన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, స్పిరిచువల్ సర్వీసెస్, క్యాంప్స్ వగైరా అన్నీ 14 సేవల వరకు ఉంటాయి అన్నమాట. 3, 7, 14 అందులో మళ్ళీ అలా యూనిట్స్ ఉంటాయి. ఇందులో మళ్ళీ ఎలక్ట్రోహోమియో కేర్, SV ఎలక్ట్రోహోమియో కేర్, SV వాస్తు, యోగా వింగ్, జీసెల్ యూనిట్, తర్వాత ఇట్లా రకరకాల క్యాంప్స్ యూనిట్ అని రకరకాల వింగ్స్ ఉంటాయి ఇందులో. సో వాటి ద్వారా గత సంవత్సరాలుగా ఎన్నో సేవలు చేస్తున్నారు. నేను కూడా ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, మరియు వివిధ ఎన్జిఓస్, మన సర్వీస్ అసోసియేషన్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్లు, అలాగే ఈ ఎన్జిఓస్ ట్రస్ట్లు, ఫౌండేషన్లో కూడా అనేక సేవలు చేయడం జరిగినది. సో ఈ తెలియజేయడం వల్ల కూడా ప్రజలకి, డిపార్ట్మెంట్లకి తెలుసండి, ప్రజలకు కూడా చాలామందికి తెలుసు. అయినా తెలియజేస్తే, ఓపెన్గా తెలియజేస్తే చాలామంది ఇన్స్పైర్ అవ్వాలని మేము కోరుచున్నాము. ప్రజలు కూడా కోరి ఉన్నారు, ఎంప్లాయీస్ కోరి ఉన్నారు. సో మనం ఒక్కొక్కటి చెప్పుకుందాము. ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నిపుణులు, ఇంజనీర్లు, నిపుణులు లేని సమాజం అభివృద్ధి శూన్యం. వైద్యులు లేని సమాజం రోగాల పాలు. యోగులు, గురువులు లేని సమాజం గుడ్డిదగును, భ్రష్టు పట్టిపోవును.
రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి వెన్నుముక లాంటి వాళ్ళు వారే ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నిపుణులు, వైద్యులు, యోగులు, గురువులు. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ పీపుల్, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు లేని సమాజం అభివృద్ధి శూన్యం అన్నమాట. అభివృద్ధి ఉండదు. అలాగే వైద్యులు లేని సమాజం కూడా రోగాల పాలు. యోగులు, గురువులు లేని సమాజము గుడ్డిదగును. రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి వీరు వెన్నెముక లాంటి వాళ్ళు అన్నమాట. సో జై కిసాన్, జై జవాన్, జై విజ్ఞాన్ అని కూడా అన్నారు మన వాజ్పేయి గారు. జై కిసాన్ అంటే రైతులు, వాళ్ళు పంట పండించింది ఆహారం అందరికి దొరకదు. మనుషులకు, పశుపక్షాలు పంటలు పండించడానికి కష్టపడతారు రైతులు. జై జవాన్ అంటే బార్డర్ ఆర్మీ, వాళ్ళు లేకపోతే శత్రువులు దండయాత్ర చేస్తారు, ఆస్తులని మన దోచుకుపోతారు, దేశాల మీద పడతారు, దండయాత్ర చేస్తారు, అన్ని ఆగమాగం చేస్తారన్నమాట. సో అంటే మనుషుల్ని చంపడము, మానభంగాలు చేయడము, ఆస్తులు దోచుకోవడము గతంలో చూశారు కదా మీరు యుద్ధాల్లో. అలా జరుగుతుందన్నమాట, దండయాత్రలు జరుగుతాయి. సో బార్డర్ ఆర్మీ షిఫ్ట్ సిస్టంలో 24 గంటలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు వాళ్ళు. జై విజ్ఞాన్ అంటే ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, ఈ టెక్నికల్, మెడికల్, సైంటిఫిక్ అంతా వింగ్స్ వాళ్ళు ఇందులో వస్తారన్నమాట. వీళ్ళు ముఖ్య కారకులు అందరికీ. ఆర్మీకి మిజైల్ తయారు చేసేయాలన్నా, గన్స్ తుపాకులు తయారు చేసేయాలన్నా, అవి కనిపెట్టాలన్నా, తయారు చేయాలన్నా సైంటిస్టులు, ఇంజనీర్లు కావాలి. మరి అందరి ఆరోగ్యాలు బాగు చేయాలంటే డాక్టర్లు కావాలి. ప్రాజెక్టులు, డ్యాములు, స్ట్రక్చర్స్ వగైరా, గృహాలు, బిల్డింగ్స్ కట్టాలంటే ఇంజనీర్లు కావాలి. సో వీరు ముఖ్యులు అన్నమాట. వీరు కూడా అయితే నా సర్వీసులో ఈ 30 years సర్వీస్ డిపార్ట్మెంట్ 1995 టు యాజ్ అండ్ టుడే చేసినాయి. ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చీప్ అండ్ బెస్ట్ కాంపౌండ్ వాల్స్ నేను డెవలప్ చేశాను. ఎట్లనంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వీళ్ళు రకరకాలుగా మ్యాసనరీ తోటో, ఆర్సీసో, సీసీ తోటి ఫౌండేషన్ వగైరా వేసుకొని వాల్స్ కడతారు కదా. అయితే చీప్ అండ్ బెస్ట్ మధ్యస్థాయి పేదలకి, ఇంకా పెద్ద బిల్డింగ్స్కి అయితే ఇలా చీప్లా క్రాకులు రాకుండా, కుంగకుండా ఉండే కాంపౌండ్ వాల్ మీకు చెప్తాను చూడండి. మనం ఎక్స్కవేట్ చేసేయాలి, ఓపెన్ ఎక్స్కవేషన్ చేసేయాలి ట్రెంచ్ టైప్లా. చేసిన తదుపరి మనకు కొద్దిగా హార్డ్ సాయిల్ వచ్చే వరకు చూసుకోవాలి. 2.5 ఫీట్ల 3 ఫీట్ల వగైరా. కాంపౌండ్ వాళ్ళకి తక్కువ చాలు. ఇక బిల్డింగ్స్ పిల్లర్స్కి వాటికంటే 5 ఫీట్లు 6 ఫీట్ల డిజైన్ లోడ్ని బట్టి వస్తుందిలేండి, అది వేరే విషయం. అక్కడ కొద్దిగా కోర్స్ శాండ్ను సిమెంట్ తోటి ఒక లేయర్ వేసేసేయాలి, ఒక 1/2 inch 1 inch అట్లా వేసేయాలి. తదుపరి మీరు బ్రిక్ ఇట్లా పడుకోబెడతారా, ఈ ఎర్త్ బ్రిక్ లేదా సిమెంట్ బ్రిక్ వేస్తారా, స్టోన్స్ వేస్తారా, ఇది వేరే విషయం. దాంతో కట్టవచ్చు. లేదా రాళ్లతోటి, మట్టి అనమాట, అక్కడ సిమెంట్ వాడద్దు, మళ్ళీ మట్టి రాళ్లతోటి అవి కట్టేయాలి. బేస్మెంట్ వచ్చేస్తుంది. మళ్ళీ దాని మీద మళ్ళీ ఓ 1/2 inch అలా మాలేసేయాలి. మళ్ళీ శాండ్ ప్లస్ సిమెంట్ వేసిన తదుపరి ఇటుకలు ఇలా తిప్పాలన్నమాట నిలువుగా, సన్నగోడ. ప్రతి 10-12 ఫీట్లకు ఒక పిల్లర్, బ్రిక్ పిల్లర్. ఎవడైనా గుద్దిన, వెహికల్ ఏదో గుద్దిన ఆ 10 feet గోడ పోతుంది, కట్టుకోవచ్చు. బారుగా కడితే ఆ గోడ అంతా పడిపోద్ది అనమాట. సో ఈ డిజైన్ చూడండి మీరు. మిగతా సిమెంట్ ఇటుకలు కానీ వగైరా ఏ ఫౌండేషన్ వేసినా వేలాది ఇండ్ల పైన, కాంపౌండ్ వాల్స్ పైన రీసెర్చ్ చేయడం మీరు. క్రాక్స్ వచ్చాయి కానీ ఈ మట్టితో కట్టిన దానికి రాలేదు. బ్రహ్మాండంగా మన ఈ ట్రస్ట్ చుట్టూ కూడా, మన ఈ బిల్డింగ్ చుట్టూ కూడా ఉంది చూడండి. ఇక్కడ మనమంతా అలాగే కట్టాము, బ్రహ్మాండంగా ఉంది. అంటే మట్టి ఉన్న వెనకట మట్టి గోడలు కూడా ఎక్కువ కాలం ఉన్నాయి చూడండి, సిమెంట్ గోడల కంటే కూడా. అంటే మట్టికి అంత పవర్ ఉందన్నమాట అది. సో ఇది చాలా
ప్రజలకి తక్కువ కాస్ట్లో అయిపోతుంది. ఇటుక కూడా మనం ఇట్లా తిప్పేస్తాం. వాస్తు ప్రకారం ఇళ్ళకి ముందు 5.5 ఫీట్లు, వెనక పడమర ఒక 6 ఇంచెస్ 1 ఫూట్ ఎక్కువ అనమాట. అలా ఈ ప్లాన్లు ఇవ్వడం వలన డబ్బులు మిగిలినాయి, చాలా కాలం ఉంటుందన్నమాట స్ట్రక్చరు. ఇది ఒకటి డెవలప్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది, సూచించడం జరిగినది. ఫ్రమ్ 95 to యాజ్ అండ్ టుడే అందరూ బెనిఫిట్ పొందారు. నెక్స్ట్ ఇంకొకటండి, నెక్స్ట్ స్కవర్ డెప్త్ డిజైను. ఈ స్కవర్ డెప్త్ ప్రకారం కొన్ని చోట్ల వాళ్ళకి 6 ఇంచులు వచ్చింది, 3 ఇంచులు వచ్చింది, 0 వచ్చిందిరా లేదు, ఒక అడుగు పెడితే చాలన్న గోడలు పడిపోయాయి వాళ్ళు కట్టిన డిజైన్ చేసినవి. సరే, వాళ్ళు డిజైన్ ఇంజనీర్స్ సర్కిల్ లెవెల్లో చేసిరా, యూనిట్ సి యూనిట్ లెవెల్ చేసిరా, సిసిడిఓ లెవెల్, సరే వేరే విషయం అది. అవి చాలా చోట్ల పడిపోయినాయి. అవి చూస్తే గమనిస్తే రీసెర్చ్ స్టడీ చేస్తే స్కవర్ డెప్త్ అంటే ఈ ఫౌండేషన్ డెప్త్ తగ్గిందనమాట. వాళ్ళ స్కవర్ డెప్త్ ఫార్ములా అక్కడ వాళ్ళకి ఏదో ఫ్యాక్టర్స్ వల్ల అది 0 రావడము, తక్కువ రావడము అలా పెట్టకూడదు. మినిమము ఈవెన్ మైనర్లు కూడా అడుగున్నర పెట్టించడం జరిగింది. 2-3 ఫీట్లు డెప్త్ ఆ బెడ్ లెవెల్కి ఒక 2-3 ఫీట్లు పెట్టడం జరిగినది. అంటే ఆ 2-3 ఫీట్లు సిసిబిఎస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి డెప్త్లో. పైన 5 ఫీట్లు 6 ఫీట్లు ఆ టోటల్ డెప్త్ అన్నప్పుడు వాళ్ళు కింది నుంచి తీసుకోవాలి. ఆ ఎస్టిమేట్లో తగ్గదనమాట, ఎవరికి లాస్ రాదు, అలా తీసుకోవాలి. ఏదో బెడ్ లెవెల్ నుంచి పైన తీసుకుంటే మరి కింద ఎవడు క్యాలిక్యులేట్ చేస్తాడు? సో ఎస్టిమేషన్ అలా కరెక్ట్ రూపొందింది. లేకుంటే మళ్ళీ 5.5 దగ్గర ఒక అడుగు తగ్గించారనుకోండి, 2 అడుగు 3.5 అయిపోతుంది. మళ్ళీ డెప్త్ చాలదు, వాటర్ ఎక్కువ అయినప్పుడు FSL పై నుంచి పొరిలినప్పుడు మళ్ళీ ఆ కట్టలు పోతున్నాయి అనమాట, కట్టలు పోతాయి. సో FSL + 1 ఫుట్, FSL + 1.5 ఫుట్, FSL + 3 ఫీటు ఆ కెనాల్స్ని బట్టి, ఆ స్ట్రక్చర్ డిజైన్ని బట్టి మనం చేసుకోవాలి, ఆ సెక్షన్ని బట్టి ఈ డిజైన్ చేసుకోవాలి. సో ఆ డెప్త్ పెట్టడం వల్ల గోడలు డెప్త్ కొద్దిగా ఎక్కువ పోవడం వల్ల ఆ గోడలు నిలిచినవి. అంటే చాలామందికి పెద్ద డిజైన్స్ చేసి ఇచ్చాను డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇంజనీర్లకి, సర్కిల్లో, యూనిట్లలో. ప్లస్ ఫింగర్ టిప్స్ కూడా చాలామందికి ఇది లేట్ అయితే అండి కట్టుకుంటామని కూడా మన దగ్గర డిజైన్ తీసుకొని థంబ్ రూల్ ప్రకారం చెప్పేస్తాము, కట్టేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దాని ఫార్ములా అనమాట. పైన కింద 0.5H 0.45H కొద్దిగా హార్డ్ సాయిల్ వగేరా ఉంటే, RCC CC ఉంటే ఇంకా కొద్దిగా తగ్గుతుంది. అలా డిజైన్ అనమాట. దీనికి FSL + 1 ఫీట్, 1.5 ఫీట్, 2 ఫీట్, 3 ఫీట్ అలా డిజైన్ అనమాట వేసి చేయడం. రఫ్ మ్యాప్ థంబ్ రూల్ ప్రకారం ఇవ్వడం, అలా కొన్ని వేలాది స్ట్రక్చర్స్ ఇవ్వడం జరిగింది డిజైన్స్. అంటే ఇంకా పెద్ద డిజైన్ డీటెయిల్డ్ కావాలంటే మళ్ళీ అది పెద్దగా అవుతుందండి. వేలాది స్ట్రక్చర్స్ డిజైన్ చేయడం, కట్టించడం జరిగింది. లక్షలాది సమస్యలు దాంట్లో, ఇది ప్రాజెక్టుల సమస్యలు వగేరా మన బ్రాంచీల ద్వారా, మెంబర్స్ ద్వారా, క్యాంపుల ద్వారా నేను డైరెక్ట్ చూసి చేసినాయి. ఇట్లా అందరి వేలు అట్లా ఈ 30 ఏళ్ళ నాటికి లక్షలాది సమస్యలు పరిష్కారం చేయడం జరిగినది. వేలాది స్ట్రక్చర్స్కి ప్లాన్లు, డిజైన్లు, ఎస్టిమేషన్లు, ఎగ్జిక్యూషన్లు, సర్వేలు వగేరా, ఇన్వెస్టిగేషన్ వగేరా చేయడం జరిగినది. సో ఇట్లా సమాజం బెనిఫిట్ అనమాట. సో ఇవన్నీ ప్రపంచానికి మోడల్ అనమాట ఇది. అలాగే మనం ఈ మధ్యకాలం గత సంవత్సరాలుగా సోషల్ మీడియా వగైరా ద్వారా కూడా NRIస్కి, తర్వాత వాళ్ళ ఫారినర్స్ కూడా మనం హెల్ప్ చేస్తున్నాం అంతా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టౌన్లో బ్రిటిష్ వాళ్ళది ఫండ్ అక్కడి నుంచి వచ్చింది, చర్చి కడుతున్నారు. అది ఏదో ఒక కాలంలో ఈ కాలంలో 12 mm స్టీలు తగ్గింది, వాడలేదు ఒక 2 రాడ్లు అని చెప్పి ఫండ్స్ ఆపేశారు వాళ్ళకి. కాంట్రాక్టర్ బాధ, డబ్బులు పెట్టి ఉన్నాడు, రావట్లేదు, బ్రేక్ పడింది, షటిల్ కావట్లేదు. నా దగ్గరికి వచ్చారు. అది అయితే యాజ్ పర్ కోడ్ IS 456 అది మినిమం 12 వాడాల్సిందే, కానీ 10 4 ఎక్స్ట్రా పెట్టాడు కాబట్టి దీనికి 2 ఎక్స్ట్రా పెట్టాడు, ఇక్కడ 4 ఎక్స్ట్రా పెట్టాడు. ఇగో దీని లోడ్ ఇంత, ఒరిజినల్ లోడ్ ఇంత, ఇది క్యారీ చేస్తుంది, ఏం పోదని చెప్పేసి డిజైన్ చేసి ఇచ్చాను. యాక్సెప్టెడ్, అది తీసుకున్నారు, పేమెంట్ చేశారు. సరే ప్రొసీజర్ ప్రకారం అది ఉన్నాడు, ఎక్స్ట్రా పెట్టాడు కాబట్టి అది అవైలబుల్ లేదేమో, ఇది పెట్టేశాడు. 12 బదులు 10 mm రాడ్ వాడాడు అక్కడ. సో మినిమం 4 అయితే ఉన్నాయి, ఒక చోట 6, 8 అట్లా వస్తాయి కదా, అక్కడ ఇవి పెట్టాడు, అయితే ఎక్స్ట్రా పెట్టాడు. ఆ లోడ్ చూపించాము, అక్కడ ఫిజికల్ ఉన్నది చూపించడం జరిగింది. ఓకే, సాల్వ్ అయింది, ప్రాబ్లం సెటిల్ అయిపోయింది. అది ఆ డిజైన్ రావాలి, సాల్వ్ చేసే కెపాసిటీ, ఐడియా, స్కిల్ ఉండాలి. ఇంకా ఏదో మిస్లీనియస్ ఉండే సెటిల్ అయిపోయింది. అవి కూడా అన్నీ ఆయనకి పేమెంట్ వచ్చింది, స్ట్రక్చర్ అంతా అయిపోయింది. అలా అనమాట. సో
ఈజ్ కవర్ డెప్త్ ఆ బిల్డింగ్ అదొక ఎగ్జాంపుల్ మీకు. నెక్స్ట్ ఇంకొకటి అండి, కొన్ని ఫౌండేషన్స్ అండి వీక్గా ఉన్నాయి, అక్కడే కడుతుంటే ఇప్పించడం జరిగింది. అలా కట్టకండి, మీరు అది కడతారు. అలా ఏజెన్సీల కాంట్రాక్ట్లు అక్కడ ఫీల్డ్ ఇంజనీర్స్ కూడా చెప్పడం జరిగింది, చాలా స్ట్రక్చర్స్ పట్టుకొని నా సర్వీస్లో ఇలా చేయడం వల్ల అది కుంగుతుంది అండి. సాఫ్ట్ సాయిల్ కదా, కుంగుతుంది. మీరు పాదం పెట్టండి, పైగా మరలా మీరు నీళ్లు పోశారు, కాంపాక్షన్ చేయలేదు. సో సాయిల్ ట్రీట్మెంట్ నాది అద్భుతంగా ఉంటుంది. కొన్ని చోట్ల కోర్స్ శాండ్ కల్పించడం జరిగినది, అందులో మిక్సింగ్ 1 ఫూట్ 1.5 ఫీట్ అలా. కొన్ని చోట్ల సోలింగ్ చేయడం జరుగుతుంది, కంకర మెటలు రాళ్ళు రప్పలు చేసి మళ్ళీ కాంపాక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. మళ్ళీ వాటరింగ్ వేరే చేసి ఆరిన తర్వాత ఎండిన తర్వాత దాని మీద మళ్ళీ టెస్ట్ చేసి స్ట్రక్చర్ కట్టాలి. ఆ వాల్ కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి ద స్ట్రక్చర్ ఓవర్ ఇట్ టు బీ బిల్ట్. అయితే అలా చేయడం వలన ఆ స్ట్రక్చర్స్ కొంగలేదు. స్కవర్ డెప్త్ ఈ కరెక్ట్గా ఫాలో అవ్వడము, డెప్త్ కరెక్ట్గా పెట్టించడము, తవ్వించడము, అలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడము, దానివల్ల స్ట్రక్చర్స్ బాగున్నాయి అన్నమాట. ఇలా ఎన్నో ఫౌండేషన్స్ మార్పు చేర్పులు చేయడం జరిగింది. కొన్నిటికి ఇంకా ఎక్స్ట్రా తవ్వించడం జరిగినది. ఇప్పుడు రాయాలి, అక్కడ సాఫ్ట్ సాయిల్ ఉంది ఆపించి మళ్ళీ వాటికి అనుమతులు తీసుకొని కొద్దిగా రివైజ్ అవుతుంది. ఎస్టిమేట్ ఇస్తారు కదా, శాంక్షన్ చేస్తారు డ్యూ టు చేంజ్ ఇన్ ప్లాన్, అంతే. డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో అలా స్ట్రక్చర్స్ పోకుండా చూసుకోవాలన్నమాట. అలా చాలా నా సర్వీసులో 30 ఏళ్లలో ఏ డ్యామ్ కానీ, ఏ ఆనికట్ కానీ, ఏ ప్రొటెక్షన్ వింగ్ వాల్ కానీ, ఏ స్ట్రక్చర్ కూలడము జరగలేదన్నమాట. నెక్స్ట్ స్పెషల్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ మీరు యూట్యూబ్ గూగుల్లో కూడా చూసుకోవచ్చు. మనదంతా ఎట్లా ఉంటుందంటే క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, పర్పస్ఫుల్ ఉంటుంది. మ్యాక్సిమం ఏ పని చేసినా, ఏం ప్రపోజ్ చేసినా మ్యాక్సిమం పబ్లిక్కి, యానిమల్స్కి, సొసైటీకి బెనిఫిట్ ఉండేలా ఉంటుందన్నమాట. నా ప్రిన్సిపల్స్ మీరు అన్నీ చూసుకోవచ్చు, యూట్యూబ్లో గూగుల్లో మీకు ఉంటాయి. సాయిల్ సూటబిలిటీ, ఒక్కొక్క చోట లీకేజ్, సీపేజెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కడ బీసీ సాయిల్ వేయాలి, ఎక్కడ హెచ్జీ సాయిల్ వేయాలి, ఎంతవరకు ఏ సాయిల్ వేయాలి. పైన మళ్ళీ మెత్తగా ఉంటే సాఫ్ట్ సాయిల్ వేస్తే, బీసీ సాయిల్ వేస్తే బండికి పనికి రాదు, వేగి పనికి రాదు. పైన గ్రావెలీ సాయిల్ వేసుకోవాలి, హార్డ్ సాయిల్ వేసుకోవాలి. అట్లా మార్పు చేర్పులు జరిగింది. కొందరికి తెలియక, కొందరికి తెలిసి కూడా ఏదో సాయిల్ వేసి ఒక కుర్తిపోవడం ఏదో చేస్తారు. కానీ అది అందరికీ ఇబ్బంది అనమాట. వెహికల్స్కి ఇబ్బంది, యాక్సిడెంట్లు అవుతుంటాయి. వాళ్ళకు కూడా కొన్నిసార్లు బిల్లులు వాటికి ప్రాబ్లం కూడా వస్తుందన్నమాట. సో అది చేయడం జరిగినది. ఎక్కడైనా యూజ్ఫుల్ సాయిల్ దగ్గర ఉందనుకోండి, సరే అది గట్టి సాయిల్ యూజ్ఫుల్ ఉంటే తీసుకోవచ్చు. మిగతాది కన్వీడ్ సాయిల్ కింద వేస్తారనమాట ఏజెన్సీస్, కాంట్రాక్టర్స్. సో ఇలా లీకేజ్, సీపేజెస్ అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల బ్రిక్ లైనింగు, నాపా స్టోన్ లైనింగు, వెనక కాంక్రీట్ వేయడము, ఇట్లా డిఫరెంట్ మెథడ్స్లో ఆ సీపేజ్ అరెస్ట్ చేయడం జరిగింది. సీపేజ్ లాసెస్, పెర్కులేషన్ లాసెస్, సీపేజ్ లాసెస్ అవాయిడ్ చేయడం వల్ల వేస్టేజ్ కాలేదు, ఎక్కువ ఎకరాలకు నీరు వచ్చిందనమాట. కిందికి కూడా బాగా వెళ్ళాయి, వెలాసిటీ వగైరా అన్నీ పెరిగింది, అక్కడ డిశ్చార్జ్ పెరిగింది. నెక్స్ట్ అక్కడక్కడ ఈ కాంపాక్షన్ వాళ్ళకు కుదరడం లేదు. మినిమం 6 to 8 రోలింగ్ చేస్తే, వాటరింగ్ చేసి ప్రాపర్ డెన్సిటీ వస్తుంది. మాస్ డెన్సిటీ అంటే మాస్ పర్ వాల్యూమ్. ఆ స్ట్రక్చర్ గట్టిది అనమాట, గట్టిగా వస్తుంది, అంటే క్వాలిటీ ఉంటుంది ఆ స్ట్రక్చరు. అలా వాటిని అబ్జర్వ్ చేసి స్టడీ చేయడము, ఇలా ఒక ప్రోగ్రామ్ లాగా రూపొందించడం, ప్రిన్సిపల్స్, ఈక్వేషన్స్, ఇలా అన్ని ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్, వాస్తు ప్రిన్సిపల్స్. ఎన్ని డిఫెక్ట్స్ కూడా ప్రాజెక్ట్స్ వాస్తు డిఫెక్ట్ కింద మనం ట్రీట్ చేయవచ్చు. ఇళ్ళకు వాస్తు ఎట్లను, ఇప్పుడు మీరు ఎలాంగ్ ది రోడ్డు పోతారు, టర్నింగ్ దగ్గర ఎక్కడో వీధి పోర్టులు ఉంటాయి. ఇప్పుడు మన ఇళ్ళకి వీధి పోర్టులు లాగా రోడ్లకు పోర్టులు ఉంటాయి, అక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. స్పీడ్ బ్రేకర్స్ వగైరా మీరు అబ్జర్వ్ చేయకపోతే అక్కడ కూడా ఆరనియాలి, చూసుకోవాలి. ఈ రోడ్ సేఫ్టీ అథారిటీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు పెట్టి బోర్డులు పెట్టుకోవాలి, టర్నింగ్ బోర్డులు వగైరా పెట్టుకోవాలి, యాక్సిడెంట్లు తగ్గుతాయి అన్నమాట. ఇంకక్కడ యాక్సిడెంట్ పాయింట్ దగ్గర మీరు పిరమిడ్ కట్టండి, స్ట్రక్చర్ లేదంటే గుడి కట్టండి, స్ట్రక్చర్ కడితే యాక్సిడెంట్లు తగ్గుతాయి ఆటోమేటిక్గా. స్పీడ్ తగ్గించుకుంటారు వెహికల్స్ వాళ్ళు కూడా. ప్రాక్టికల్గా కూడా మనం రీసెర్చ్లో కనిపెట్టడం జరిగినది, యాక్సిడెంట్లు తగ్గుతాయి. మీరు 0 స్పీడ్ చేసేయండి, స్పీడ్ బ్రేకర్లు పెట్టండి, యాక్సిడెంట్లు అవ్వదు. అక్కడ గుడి కట్టండి, యాక్సిడెంట్లు తగ్గుతాయి. పిరమిడ్ కట్టండి, తగ్గుతాయి. నెక్స్ట్ ఈ ఏజెన్సీస్ వాళ్ళకు కూడా గుడిసెలు కట్టాలి,
మెడిసిన్స్ ఉండాలి, కక్కుర్తి పడకూడదు. పాము గరుస్తుంది, పాము మెడిసిన్ పెట్టుకోవాలి, తేలు మెడిసిన్ పెట్టుకోవాలి, ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ బాక్సులు కట్లు వగైరా, ఆ బ్యాండేజ్ వగైరా పెట్టుకోవాలి. మినిమం ల్యాబొరేటరీ ఉండాలి టెస్టులు చేసుకోవడానికి. మరి ఏ రౌండ్లో ఏ సైకిల్లో ఏ సిమెంట్ వస్తుందో తెలియదు కదా, ఏ నిల్వ అది ఉండొచ్చు కదా. ప్రతి ట్రిప్ వచ్చినప్పుడు లోడ్ వచ్చినప్పుడు టెస్ట్ చేసుకోవాలి. ల్యాబులు ఇన్సిస్ట్ చేసి వాళ్ళని ల్యాబులు వగైరా పెట్టించడము, హట్స్ లేబర్కి కట్టడము. మరి ఇంజనీర్ లేకపోతే ఎట్లా అండి? మీరు ఏం కమిట్ అయ్యారు? టెండర్ వేసినప్పుడు మీకు వర్క్ వచ్చింది కదా, వర్క్ ఆర్డర్ ఇచ్చారు కదా, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్, ఎందుకంటే వర్క్ ఆర్డర్ అనేవాళ్ళు. మరి ఇచ్చినప్పుడు మీకు ఇంత స్టాఫ్ అని చూపించారు, స్టాఫ్ పెట్టుకోవాలి కదండి, స్టాఫ్ని పెట్టించేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు కంపెనీ తరఫున స్టాఫ్, డిపార్ట్మెంట్ తరఫున స్టాఫ్, క్వాలిటీ, విజిలెన్స్, పై అధికారులు, ఇంకా రాజకీయ నాయకులు, విలేకరులు అందరూ ఎంతమంది చూస్తే అంత. మరియు సోషల్ ఆడిట్, రైతులు కూడా చూడవచ్చు, ప్రజలు చూడవచ్చు. ఎంతమంది చూస్తే అంత మంచిదే, క్వాలిటీ పెరుగుతుంది, వర్క్ బాగుంటుంది. ఏముంది, కాంట్రాక్టర్కి లీగల్ ప్రాఫిట్ ఉంది, ఆయన 13-14% లీగల్ ప్రాఫిట్ ఉంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, డేటాలు ఏమున్నది, ఎవరికి కృతి పడాల్సిన పనులే. ఇంజనీర్లకు జీతాలు, మిగతా ఆఫీసర్లకు, ఉద్యోగులకు జీతాలు ఉన్నాయి, రాజకీయ నాయకులకు జీతాలు ఉన్నాయి, ఏజెన్సీకి లీగల్ ప్రాఫిట్ ఉంది. కృతి ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్బిడి ప్రకారం, అగ్రిమెంట్ ప్రకారం పని చేయించుకోవాలి అంతే. వాళ్ళ దగ్గర కూడా ఏం ఆశించకూడదు. వీళ్ళు రాజకీయ నాయకులైనా, ఇంజనీర్లైనా, ఇంకా ఆఫీసర్లు ఎవరైనా సరే, ఏ వింగ్కి సంబంధించిన ఉద్యోగులు ఎవరైనా సరే లంచాలు తీసుకోకూడదు. ఇప్పుడు వర్క్ బాగుంటుంది, ప్రాజెక్టులు ఫెయిల్ అవ్వవు, క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ ఉంటుంది, పర్పస్ సర్వ్ అవుతుంది. నెక్స్ట్, అనవసరంగా రాజకీయ నాయకులు కానీ వీళ్ళు జోక్యం చేసుకుని ప్లాన్లు డివేస్ట్ చేయడము, అలైన్మెంట్ చేంజ్ చేయడం లాంటివి చేయకూడదు. అలా చేయడం వలన ప్రాజెక్టు ఒక గోల్, లక్ష్యం దెబ్బతింటుంది. వెనకటి ఎవరు అట్లా కెలుక్కోలే ఇంజనీర్ల విషయంలో. ఎక్కడ ఫ్రాడ్ జరిగితే ఎంక్వైరీ పెట్టి రికవరీ యాక్షన్ వగేరే వేరే విషయం, గవర్నమెంట్ తీసుకోవచ్చు, కమిటీలు పెట్టవచ్చు, అది వేరే విషయం. అంటే ఒక కమిటీ పెట్టుకోవాలి, విజిటింగ్ కమిటీ, ఇన్స్పెక్షన్ టీము, ఎంక్వైరీ టీమ్స్ అని పెట్టుకోవచ్చు, తప్పు లేదు. నెక్స్ట్, ఇలా జాబ్స్ క్రియేట్ చేయడము, అట్లా ఈ రకంగా చేయించడము, ల్యాబ్స్, మెడిసిన్స్ పెట్టించడం జరిగినది. నెక్స్ట్, మెయిన్ ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్లో ఫెయిల్యూర్స్ జరగకుండా కూడా చూడడం జరిగినది. ఫర్ ఎగ్జాంపుల్, చెక్ డ్యామ్స్ ఉంది, అక్కడ ఫీల్డ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకనో, కొత్త వాళ్ళు, పై వాళ్ళు విజిట్ సరిగా చేయకనో, ఏదైనా అక్కడ డస్ట్, దుమ్ము, మెత్తటి సాయిలు, రాక్స్ వచ్చిన అన్నీ క్లీన్ చేయించడం, కడిగించడం, యాంకరింగ్ రాడ్ వగైరా వేసి పటిష్టంగా కట్టించడం. ఒక చెక్ డ్యామ్ పోలే నా సర్వీస్లో ఎక్కడ, డ్యామ్స్ కానీ ప్రాజెక్టులు కానీ అనకట్టు ఎక్కడ అవి కూలలేదు, వాష్ అవుట్ అవ్వలే, కుంగలే పోలే, అంత జాగ్రత్తగా చేపిస్తాను. ఇన్స్పెక్షన్ అది అలా ఉంటుంది. సర్వీసులు ఇలా ఎన్నో చేయడం జరిగినది. ఇట్లా ఎన్జిఓస్, ట్రస్ట్, ఫౌండేషన్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఆఫ్టర్ డ్యూటీ టైం, హాలిడేస్లో ఇట్లా సోషల్ సర్వీస్ ఉండేది. అందరూ రోజు వస్తుంటారు, మనం పోతున్నప్పుడు దారిలో కానీ, క్యాంపులలో కానీ, ట్రస్ట్ మీటింగ్లలో కానీ, క్యాంప్స్లో వాళ్ళకి ప్లాన్లు, వాళ్ళకి డిజైన్లు, ఐడియాస్ ఇవ్వడము, సొల్యూషన్స్ ఇవ్వడము, అలా చేయడం జరిగినది. నెక్స్ట్, టీఓటీగా ట్రైనర్ ఆఫ్ ట్రైనీస్కి, ఈ ఇంజనీర్లకు ఆర్టీఐ యాక్ట్ తరపున, ఆర్టీఐ యాక్ట్ వాలంటరీ తరపున మేము ఫీల్డ్ ట్రైనింగ్స్, వాళ్ళు అక్కడ ఆఫీసర్ ఇస్తే ఇక్కడ ఫీల్డ్ ట్రైనింగ్ అనమాట. టీఓటీగా, యాంకర్ పర్సన్గా, ఇట్లా ఎన్నో సేవలు చేయడం జరిగినది. అధికారులకు ట్రైనింగ్, ఆర్టీఐ యాక్ట్ మీద, రూల్స్ రెగ్యులేషన్స్ మీద, ఫార్మర్స్ ఎఫ్ఓస్, అప్పుడు నీటి సంఘాలు ఉండే, WSDCs, PCs వాళ్ళకు ట్రైనింగ్ వగైరా, వాళ్ళకు యోగా, ధ్యానం వగైరా నేర్పించడము, ఇలా చాలా క్యాంపులు పెట్టడం, క్లాసులు పెట్టడం, ట్రైనింగ్లు పెట్టడం జరిగినాయి ఆ సర్వీసులో. దానివల్ల వాళ్ళకు అవేర్నెస్ వచ్చింది, ప్రజలకు, రైతులకు అవేర్నెస్ వచ్చింది, పంటలు బాగా పండినాయి, రిపేర్లు బాగా అయినాయి, అలా న్యాయం జరిగిందనమాట. నెక్స్ట్, రోబో శాండ్ మీద రీసెర్చ్. రోబో శాండ్ కూడా నిదానంగా స్ట్రెంత్ వస్తుంది, కానీ గట్టిదే, మంచిదే. మెటల్ నుంచి తయారు చేస్తారు, అది అంటే మన రాళ్ళు, కంకర్ నుంచి. అది వండర్ఫుల్గా సక్సెస్ అయింది, దాని మీద రీసెర్చ్ చేయడం జరిగినది. పెద్ద పెద్ద రాళ్ళు కూడా వదిలి చూడడం జరిగింది. ఇంత కూడా చెక్కు చెద్దర్లు అవి. నిదానంగా క్యూరింగ్ చేసే కొద్దీ స్ట్రెంత్ కొద్దిగా స్లోగా వస్తుంది, కానీ బాగా అంటుకుంటుంది, గట్టిగా తయారవుతుంది. అది స్ట్రెంత్ నిదానంగా బాగా వస్తుంది, ఫుల్ స్ట్రెంత్ వచ్చేస్తుంది. సో ఇట్లా ప్రతి స్ట్రక్చరు, వర్క్స్, ప్రాజెక్ట్స్, వాటి మీద సర్వే, రీసెర్చ్ ఇలా చేయడం జరిగినది వాటి మీద.
చేసి ప్రాజెక్టు ఎలా కట్టించాలి, ఎలా చేయాలి, ఫౌండేషన్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడ ఏది పెట్టాలి, డెప్త్ ఎంత పెట్టాలి, ఫౌండేషన్ ఎలా పెట్టాలి, ఎలా స్టడీ చేసుకోవాలి, డిజైన్ చేయాలంటే ఏ ఫ్యాక్టర్ తీసుకోవాలి, అన్నీ ఇంకా అడిషనల్గా బుక్స్లో లేనివి, బయట మీకు దొరకనివి లోపాలు అన్నీ నోట్ చేయడం జరిగిందనమాట. అలా చేస్తే స్ట్రక్చర్స్ బాగుంటాయని చెప్పి మన వీడియోలు వగైరా చాలా ఉన్నాయి, క్లాసులో కూడా చెప్తున్నాము, కొన్ని పేపర్స్ ద్వారా ప్రచురించడం జరిగినది, ఆర్టికల్స్ ద్వారా, వీడియోల ద్వారా, క్లాసుల ద్వారా, డిఫరెంట్ క్యాంప్స్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా ఇతర దేశాలకు కూడా వాళ్ళకు కూడా ఇంటిమేషన్ చేయడం జరిగినది. నెక్స్ట్ ఈ బరమ్స్, కెనాల్ బరమ్స్ ఎక్కువ హైట్ ఉంటే ఆ సాయిల్ని బట్టి డెప్త్ తగ్గించాలి ఆ బరమ్స్, లేకుంటే అవి పడిపోతుంటాయి, మళ్ళీ కట్టడం వగైరా అన్నీ వేస్టేజ్ అనమాట, లాస్ ఏజెన్సీకి అయినా డిపార్ట్మెంట్ అంతా ఇబ్బంది ఉంటుంది అంతా. సో డెప్త్ తక్కువ పెట్టుకోవాలన్నమాట. సపోజ్ 5 మీటర్స్ 8 మీటర్స్ 3 మీటర్స్ పెట్టుకోవాలి, అట్లా తగ్గించుకోవాలి ఆ సాయిల్ని బట్టి. సఫిషియెంట్ స్లోప్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎక్స్కవేషన్లో చాలామంది ఇట్లా స్ట్రైట్గానో లైట్ స్లోప్ ఇచ్చో స్ట్రైట్గా తవ్వించి లేబర్ని చంపేశారు. సో కొన్ని చోట్ల 1:1, 1:1 ఇట్లా స్లోప్ ఇలా తవ్వాలి. ఎక్స్కవేషన్ డీప్ ఫౌండేషన్స్ ఉన్న చోట స్ట్రక్చర్స్కి అది జాగ్రత్త స్లోప్ ఇవ్వాలి. అలా అవి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేలా ప్రతి స్ట్రక్చర్కి కొందరు డిజైనర్స్ మర్చిపోయినా అవి పెట్టించడం జరిగినది అనమాట. అంటే లేబర్లు చావకుండా, అట్లా లేబర్ల ప్రాణాలు ఇంకెవరైనా ఇబ్బంది పడవచ్చు. అది కూలినప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఇంజనీర్లు పోవచ్చు, ఏజెన్సీలు పోవచ్చు, ఎవరైనా చావచ్చును. యాక్సిడెంట్కి ఏముంది. సో అలా యాక్సిడెంట్ జరగకుండా కాపాడడం జరిగినది. తర్వాత నేను బిగినింగ్లోనే మంచి సలహా ఒకటి ఇచ్చాను. మట్టి అవసరం ఉన్న చోట ఆ కొద్ది ల్యాండ్ తప్ప కాలువల పక్కల ఏమంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఆడ ఉంటే అది కూడా లీజులకి, ఇంకెక్కడెక్కడ ఖాళీ ఉంటే లీజులకి ఇస్తే అద్దెలు వస్తాయి, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుందని కూడా సూచించడం జరిగింది. దానికి అప్రిషియేషన్ కూడా ఇవ్వడం జరిగినది బిగినింగ్లోనే, స్టార్టింగ్లో. ఇలా రకరకాల డిపార్ట్మెంట్కి అప్పటి నుంచే అడ్వైజులు ఇస్తున్నాము గవర్నమెంట్కి వగైరా. దానికి అప్రిషియేషన్, మీ అమూల్యమైన సలహాలకు కృతజ్ఞతలు అని చెప్పి వాళ్ళు లెటర్లు రాయడం కూడా జరిగినది. హెచ్ఓడీస్ కానీ, తర్వాత సీఎం పేషీల నుంచి కానీ, సెంట్రల్ నుంచి ప్రెసిడెంట్ పేషీ కానీ, ఇట్లా ప్రైమ్ మినిస్టర్ పేషీ కానీ, ఇంకా వేరే ఆర్గనైజేషన్ నుంచి కానీ అలా ఎన్నో అప్రిషియేషన్స్ లెటర్స్ వగైరా రావడం జరిగినది. సో ఇది కష్టపడితే మీరు యోగా ధ్యానం చేయండి, కష్టపడితే అందరూ మంచి ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, ఇంకా కఠోర ధ్యానం చేస్తే కొన్నేళ్ల తర్వాత పెద్ద యోగులుగా మారుతారు. మీరు యోగులు, ఋషులుగా, గురువులుగా మారుతారు. అందులో అనుమానం ఏమి లేదు. భగవంతుడు, నేచర్ కూడా మనకు సహకరిస్తుంది. భగవంతుడి ఆజ్ఞ లేనిది మనం ఇంతవరకు రామన్నమాట. భగవంతుడి వరము వల్లనే మనము ఇవన్నీ సాధిస్తాం. పూర్వజన్మలో కొంత మిగిలి ఉంటుంది మన సర్వీసు. సో ఈ జన్మలో అది చేయాలన్నమాట, పూర్తి చేసి పోవాలి. లేకుంటే మళ్ళీ ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అండి, ఫుట్ బ్రిడ్జ్ డిజైన్ ఎలా చేసేవాళ్ళం అంటే, సపోజ్ ఒక 3 feet ఫుట్ బ్రిడ్జ్ అంటే జనరల్గా 3 feet 3.5 అట్లా పెడతారు. కొన్ని చోట్ల ఒక 5 కూడా పెడతాం అనుకోండి. అయితే లోడ్ ఒక ఏనుగు పోయింది అనుకోండి, అది తట్టుకునేలా ఉండాలి, లైట్ లోడ్ కాకుండా. అలా డిజైన్ చేసేవాడిని. ఒక ఏనుగు పోయినా అది కూలకూడదు, అలా డిజైన్ ఉండేది. చూసుకోవచ్చు మీరు నెసరాపేట చేసిన చోట, ఇంకా డిఫరెంట్ ప్లేసుల్లో చేసిన చోట, మరి ట్రస్ట్లో, ఎన్జిఓలో మన వీటి ద్వారా ఇచ్చిన ప్లాన్లు, డిజైన్లు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. స్ట్రక్చర్స్ మెయిన్ కెనాల్ మీద బ్రిడ్జెస్ కానీ చూసుకోవచ్చు మీరు. మెయిన్ కెనాల్స్ మీద బ్రహ్మాండమైన బ్రిడ్జెస్ వగైరా డిజైన్ ఉంటుంది. చెక్ డ్యామ్స్, బ్రిడ్జెస్, యూటీస్, స్లూయిసెస్, కెనాల్స్ డిజైన్స్, హెచ్పిస్ ఫైనలైజేషన్, ఎస్ఎల్ఎండ్ సర్వేస్ కానీ, ఇన్వెస్టిగేషన్ సర్వే రిపోర్ట్స్ కానీ, ఎంక్వైరీస్ కానీ వగైరా అన్నీ చాలా సక్సెస్ఫుల్. అన్నీ ఎన్నో బెనిఫిట్ అనమాట. ఇంకొక చోట కూడా ఈ కంపెనీస్ డిజైన్ చేసినప్పుడు రాంగ్ చేసినవి అవి పట్టుకున్నాము. వాళ్ళు ఏదో వెళ్ళిపోయాను పేమెంట్, ఈ కట్టే టయానికి వీళ్ళు చూసుకోలేదు. అవన్నీ నేను మోడల్కి ఒక డిజైన్ చేశాను, అవే పెట్టారు. అలా డిజైన్ చేయడం జరిగింది. ఆ స్ట్రక్చర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. సో ప్రాక్టికల్గా ఉంటుందన్నమాట, ఫీల్డ్ కండిషన్స్కి ఉపయోగపడేలా ఉంటుంది నా డిజైన్. ఇట్లా
ఈ ఫుట్ బ్రిడ్జ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రామాలయం దగ్గర నర్సరాపేట రోడ్ దగ్గర చూసుకోవచ్చు, మెయిన్ కెనాల్ మాచర్ల సైడ్ అటు చూసుకోవచ్చు. సైఫన్ యాక్విడక్ట్ డిజైన్ చేసాము, రైతులు చాలా హ్యాపీ అయిపోయారు, అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇట్లా ఎన్నో బ్రిడ్జిల స్ట్రక్చర్, ఇక్కడ నందిపాడ దగ్గర ఒక బ్రిడ్జ్ చూసుకోవచ్చు. పెద్ద స్ట్రక్చర్స్ కూడా మేము డిజైన్ చేసి ఇస్తే తర్వాత ఏదో సీడ్ కూడా కొద్దిగా మార్పు చేర్పులు చేసి ఇచ్చేవాళ్ళం అనమాట. మేము సర్కిల్లో ఈ నోట్లు ఎక్కడ ఉన్నామో అక్కడ నుంచి మేము ఇచ్చేవాళ్ళం, పంపేవాళ్ళం ప్రపోజల్ అంతా. నెక్స్ట్ వాటర్ రెగ్యులేషన్లో మంచి టెక్నిక్స్ అనమాట. వారాబందీ ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో నైట్ కొన్ని ఏ తుమ్ములు మూయాలి ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఆ మేజర్ మొత్తానికి 3 జోన్లుగా డిసైడ్ చేసేవాళ్ళం. ఈ జోన్ ఫస్ట్ జోన్ బాగా తడిసింది, వీళ్ళకి కంప్లీట్ మూసేయాలి. ఎక్కడైనా గొడవలు ఉన్న చోట కొద్దిగా వదలాలన్నమాట. మొత్తం మూసేస్తే వాళ్ళు ఆ రైతులు వచ్చేసి మళ్ళీ అంతా మూసేస్తారు, కిందికి నీళ్ళు వెళ్ళవు. మధ్యాహ్నం వాళ్ళకి కొన్ని తుమ్ములు ఇటు ఆన్ కొట్టి ఆఫ్, అలా టైల్ ఎండ్కి తీసుకెళ్ళేవాళ్ళం. నైట్ వరకు మొత్తం పొలాలు తడిసాయి అనమాట. అట్లా ఒక 3-4 రోజులు 7 రోజులు కష్టపడితే కిందంతా పొలాలు తడుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మిర్యాలగూడలో చేసినప్పుడు తిప్పరారం సబ్ డివిజన్ బాలంపల్లి దేవలపల్లి వరకు కూడా ఆ మానిటరింగ్ సబ్ డివిజన్ వాళ్ళతోటి కోఆపరేట్ చేసి మెయిన్ కెనాల్ నుంచి నీళ్ళు తీసుకెళ్ళేలా బాగా తడపడం జరిగినది పొలాలు. అలాగే విజయనగరం సర్కిల్లో కూడా మనం చేసినప్పుడు ఇక్కడ కూడా బ్రహ్మాండంగా చేశాము. ఎక్కడ చేసినా అక్కడ బ్రహ్మాండంగా చేశాము. మన ట్రస్టుల పరంగా ఎన్జిఓస్ పరంగా వాళ్ళ ప్లాన్లు ఐడియాలు ఇవ్వడము, అట్లా రైతులకు బాగా నీళ్ళు వచ్చేలా కృషి చేశాము. వాళ్ళ ఎప్పటి నుంచో ఉన్న ప్రాజెక్టు ఆ సమస్యలు కూడా తీర్చడం జరిగింది. అంటే ఐడియాస్ అనమాట. చాలామంది కన్సల్టెంట్స్ వాళ్ళు నా దగ్గర సలహాలు తీసుకునేవాళ్ళు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రాసుకుని ఏదో రిపోర్ట్ డిపిఆర్ రాసుకునేవాళ్ళు. సీలు ఈఎన్సీలు ఇంజనీరింగ్ చీఫ్ వాళ్ళంతా కన్సల్టెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏదో డిపిఆర్లో పెద్ద పెద్ద అక్షరాలతో 1 సైడ్ పేజీ కట్టి లావు రిపోర్ట్ రాసి ఏదో ఇక వాళ్ళ తంటాలు వాళ్ళ కష్టం వాళ్ళ అలా సబ్మిట్ చేసేవాళ్ళు. ఐడియాస్ అంతా మేము ఇచ్చినవి అన్ని ప్లాన్స్ ఐడియాస్ అని మేము మా లాంటి వాళ్ళు ఇచ్చినవాళ్ళు. నెక్స్ట్ సాయిల్ క్లాసిఫికేషన్ సూటబిలిటీ, ఎక్కడ ఏ సాయిల్ సూటబుల్ అనేది బాగా సూచించడం జరిగినదండి. ఇప్పుడు మనకు వైట్ సున్నం లాంటిది అనుకో షర్ట్ కాదండి. తర్వాత బ్యాంక్ పైన బీసీ సాయిలో స్లెస్సీ బీసీ ఇట్ హ్యావింగ్ ఎక్స్పాన్షన్ అండ్ కంట్రాక్షన్ ప్రాపర్టీ, అది పనికి రాదు. అది అయితే మనకు సిపిఎజీ లీకేజ్ ఉన్నది, లేకుంటే మధ్యన కోర్ వేయాలనుకోండి ఒక బండికి మధ్యన వేసుకోవచ్చు. మళ్ళీ అది ఇటు ఏం సాయిల్ వేయాలి అటు ఏం సాయిల్ వేయాలి అంతా సూచించడం జరిగినది. స్ట్రక్చర్స్ మళ్ళీ దానికి డ్రైన్స్ వగైరా కొన్ని స్ట్రక్చర్స్ వీప్ హోల్స్ వగైరా డ్రైన్స్ అవన్నీ కరెక్ట్ ఉండాలి, లేకుంటే నీళ్లు నిలిచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన బాడీ తేలిగా ఎందుకు ఉంటుంది, అన్ని నవరంధ్రాలు ఉన్నాయి మనకు, ఎక్కడికక్కడ ఇటు ఇన్పుట్ అవుట్పుట్ వెళ్తుండాలి, గ్యాస్ ఫార్మేషన్ వెళ్తుండాలి, అన్నీ డిజైన్ చూడండి ఎట్లా ఉందో. అలాగే డ్యామ్ కూడా చూడండి, గ్యాలరీస్ వగైరా పెట్టేది కారణం అదే. మెయిన్ స్లూయిసెస్ ఉంటాయి, ఇటు సర్ప్లస్ ఎస్కేప్స్ లాగా ఆ స్లూయిసెస్ ఉంటాయి, అటు ఇటు మరలా గ్యాలరీస్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ డ్రైన్ పైపులు వగైరా పెడతారు. ఇక్కడ నిల్వ ఉండకూడదు అనమాట, బండ్లో ఉన్నది వగైరా కూడా వెళ్ళిపోవాలన్నమాట, తేలికగా ఉంటుంది. అది డిజైన్. కరెక్ట్ ఒక ఆనకట్ట గోడలాగా కడితే ఉండదండి, దానికి ప్రెషర్ ఎక్కువైపోతుంది, లోడు ఎక్కువైపోతుంది. ఒక చెట్టు కూడా చూడండి పైన ఎంత హైట్ దాంట్లో కనీసం 1/4 తగ్గదు చూడండి, కింద డెప్త్ రూట్ అలా ఉంటుంది. అలాగే స్ట్రక్చర్ డ్యామ్స్ కూడా అట్లాగే వాటికి సరైన డెప్త్ లేకపోతే కింద పటిష్టం లేకపోతే అవి పోతాయి అన్నమాట, కొలాప్స్ అవుతాయి. మన పాదం కూడా చూడండి ఇక హైట్ని బట్టి 9 ఇంచెస్ 10 ఇంచెస్ మ్యాక్సిమం 1 ఫుట్ వరకు చూడండి. అది ఆ పాదము ఆ హైట్కి తగ్గట్టు ఈ పాదం లేకపోతే మనిషి నిలబడలేడు, నడవలేడు. మొత్తం డిజైన్ మన హ్యూమన్ బాడీలో ఉన్నది. మంచి ఇంజనీరు డాక్టర్ కావాలంటే మన బాడీ మీదనే రీసెర్చ్ చేస్తే అవ్వచ్చు, అలా ఉంది ఈ బాడీ డిజైన్ అంతా అలా ఉందన్నమాట. నెక్స్ట్ లోకల్ సాయిల్స్ లోకల్ మెటీరియల్ వాడడం వల్ల డబ్బులు చాలా మిగులుతాయి, గవర్నమెంట్ మిగులుతుంది, పనులు తొందరగా అవుతాయని చెప్పేసి కూడా సూచించడం జరిగినది. సూటబుల్ సాయిల్ ఉంది మనకు లోకల్లో, ఏది దొరికితే అది కరెక్ట్ ఆ డిజైన్ బుక్ ప్రకారం ఇస్తే అవి దొరకవండి. లోకల్ సాయిల్ని డిజైన్ చేసేయాలి, మనం దొరికిన మెటీరియల్ తోటి డిజైన్ చేయాలి స్ట్రక్చర్ని, అది కరెక్ట్ డిజైన్ అంటారు దాన్ని. ఇలా వేలాది ప్లాన్లు, డిజైన్లు, ఎస్టిమేషన్లు ఈ స్ట్రక్చర్స్, వర్క్స్, ప్రాజెక్ట్స్కి ఇవ్వడం జరిగినది. సో అవన్నీ సక్సెస్ఫుల్ ఉన్నాయండి. ఎన్నో మన ఏపీలో, తెలంగాణలో, ఇతర రాష్ట్రాల వాళ్ళు తీసుకున్నారు. ఇంకా బయటి దేశస్తులు కూడా వాళ్ళు ఐడియాస్ ఇట్లా మీటింగ్స్కి వచ్చినప్పుడు, ట్రైనింగ్ వచ్చినప్పుడు, కలిసినప్పుడు, లేదా ఇట్లా సోషల్ మీడియా ద్వారానో ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ అట్లా కొన్ని ఐడియాస్ ఇవ్వడం జరిగినది.
అవి కూడా బాగానే ఉన్నాయి. రిజర్వాయర్, డ్యామ్స్, చెక్ డ్యామ్స్, ఆనికట్స్, బ్రిడ్జెస్ ఎట్సెట్రా అన్నీ వండర్ఫుల్ ఉన్నాయి మనం డిజైన్ చేసినవి. నెక్స్ట్ లో క్లాస్ పిరమిడ్స్. ఈ చుట్టూ గుడిసెలే కానీ ఆ కొలతలు కరెక్ట్ ఇవ్వాలన్నమాట. సైజు, కొలతలు, యాంగిల్స్ కరెక్ట్ ఇస్తే దాంట్లో ఎనర్జీ వస్తుంది, కరెక్ట్ ఎనర్జీ వస్తుంది. ఇట్లా సిమెంట్ ఇటుకలు, ఎర్ర ఇటుకలు, లేకుంటే మట్టి గోడతో కట్టి జమ్ముతో ప్లాన్ ఇవ్వడం. అందరూ కాస్ట్ పెట్టుకోలేరు కదా, పేదలు కూడా ఉంటారు కదా. సో వాస్తు కోసము వారికి లేదా ధ్యానం కోసము అలా కట్టించడం జరిగినది. పేదలకి, మధ్యస్థాయి వారికి సింపుల్ కాస్ట్లో అయిపోతుంది అనమాట. ఇప్పుడు మన కాంపౌండ్ వాళ్ళు చెప్పుకున్నాం కదా, ఇండ్లు కూడా ప్లాన్లు మనం వేలాది ఇండ్లు ప్లాన్లు ఇచ్చినాము, ఆఫీసులకి వాటికి వీటికి ప్లాన్లు ఇచ్చినాము. ఎన్జిఓ, ట్రస్ట్, ఫౌండేషన్ డిపార్ట్మెంట్లో అలా సింపుల్గా 2 రూములకు స్లాబ్, ముందు రేకులు వచ్చేటట్టు, తక్కువలో వచ్చేటట్టు, పారి కూడా తక్కువగా వచ్చేటట్టు, అలా సింపుల్ ప్లాను డిజైన్ అనమాట. ఆ రకంగా ఇవ్వడం జరిగినది. కాస్ట్ తగ్గిపోతుంది బాగా వాళ్ళకి. నెక్స్ట్ ఇంకో 18వ పాయింట్ అండి, వాస్తు డిఫెక్ట్స్ ఎన్నో పట్టుకోవడం జరిగినది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇట్లా అడ్వైజు, సొల్యూషను, రెక్టిఫికేషన్ లక్షల సమస్యలు పరిష్కారమైనాయి 95 నుంచి ఈనాటికి. అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. తూర్పు వైపు కాంపౌండ్ వాళ్ళు చాలా పెద్దగా ఉండే ఒక ఇంటికి, గాలి వెలుతురు తగ్గిపోయింది, సూర్యరశ్మి తగ్గిపోయింది. మెయిన్గా వాళ్ళకు డి విటమిన్ కొరవడింది, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, జలుబు, దగ్గు వగైరా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది. అది తీసేయమని చెప్పి మార్క్ చేసి వచ్చాము. వీళ్ళు కూల్చరని చెప్పి కొద్దిగా మేము డ్యామేజ్ చేయించేస్తాం దాన్ని, వాస్తు దోషం ఉన్న చోట. ఆ గడపార పారాలు పెట్టుకుంటాం, దారాలు వేర పెట్టుకుంటాం, వెళ్ళినప్పుడు ఇట్లా సరి చేపిస్తాం. అంటే తీసేసిన తర్వాత అతను ఎంప్లాయే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయే. కొద్దిగా చూడండి సార్ అంటే చూసాం. అది కూల్చడం వల్ల సరి చేయడంలో హెల్త్ పర్ఫెక్ట్ ఉంది సార్ అంటారు. ఇంకో చోట కూడా ఇట్లా నార్త్కు ఈస్ట్కు ఆనుకున్న ఇండ్లు కూడా ఫలితాలు పోతాయి కదా ప్రకృతి నుండి వచ్చి, అవి కూల్చడం, కట్ చేయడం జరిగిన తర్వాత జలుబు, దగ్గు, జ్వరాలు కూడా లేవండి. ఇంకా మాకు సవ్యంగా ఇంకా చాలా జరిగినాయి. పాజిటివ్ ఎనర్జీ వచ్చింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము ఏది చెప్పేది బయట నమ్ముతున్నారు, పనులు అయిపోయినాయి, పిల్లల పెళ్ళినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, కలిసి వచ్చింది అంటారు. సరే అది వేరే విషయం, వాళ్ళది ఏదో సెంటిమెంట్ అనుకోండి. కానీ ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ రావడం, హెల్త్ బాగవ్వడం, పనులు బాగా చేసుకోవడం, సంపాదించడం, ఆరోగ్యం బాగుండడం, మైండ్ బాగుండడం, హెల్తీ సైన్స్. ఇప్పుడు హెల్త్ సైన్సే ఇది, వాస్తు కూడా ప్యూర్ సైంటిఫికే. సన్ రేసు, డి విటమిన్, ఫ్రీ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్, గుడ్ వెంటిలేషన్, కిటికీలు, తలుపులు ఎదురుగా వెంటిలేషన్. తూర్పున చెట్లు అడ్డం ఉండకూడదు, ఉత్తరం చెట్లు అడ్డం ఉండకూడదు, తూర్పున ప్రహరీ కూడా ఎత్తు ఉండకూడదు, పడమర దక్షిణంలో ఎదురున పెద్ద చెట్లు ఉండొచ్చు, గోడలు కొద్దిగా పెద్దగా ఉండొచ్చు, ముందు తక్కువ ఉండాలి. ఇట్లా అంతా సైంటిఫికే. నైరుతో పడమర దక్షిణ బావితో పోకూడదు, ఈశాన్యంలో ఉండాలి. అడ్డంకులు పెద్ద చెట్లు ఉండవు, ఏదో చిన్న చిన్న పూల చెట్లు ఉంటాయి. వెనక బావి వగేరా తవ్వితే ఆ వెనక పెద్ద చెట్లు ఉన్న ఆకులు, పైన కూర్చున్న పిట్టలు, కాకులు, వాటి రెట్టలన్నీ బావిలో పడతాయి. ఆ నీళ్లు పొల్యూట్ అవుతుంది, ఆ నీళ్లు తాగితే పిచ్చెక్కుతుంది. కాబట్టి బావి అనేది ఈశాన్యమో తూర్పు ఉత్తరం వేయాలి. ఇట్లా చాలా రీసెర్చ్ చేసి కనిపెట్టాం. నా సర్వీసులు అవన్నీ కనిపెట్టడం జరిగింది, రాయడం జరిగింది. ది న్యూ సైంటిఫిక్ వాస్తు అనే బుక్ కూడా రాయడం జరిగింది. అప్పుడు హాట్ కేకులాగా పోయినవి, జేఈ పీరియడ్లోనే రాయడం జరిగినది. అది ఎన్నో పేపర్ పబ్లిష్ చేయడం జరిగింది. ఇండియా టుడే వాళ్ళు కూడా మంచిగా రాశారు, దాని గురించి రివ్యూ చేశారు. రకరకాల మ్యాగజైన్స్ వాళ్ళు కూడా, ఇంజనీర్లు కూడా. 3 ఎస్సీలు అయితే ఫోన్ చేసి, 3 సూపరింటెండెంట్ ఇంజనీర్లు, సీనియర్ వాళ్ళు చాలా, రిటైర్ అయిన తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాం. ఇంతకుముందు ఈ బిల్డింగ్స్ మీద మాకు ఐడియా లేదండి, ఇరిగేషన్ వాళ్ళం. మీ బుక్ చదివినాక బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నాము, ఐడియా వచ్చింది, ఎంతో నాలెడ్జ్ వచ్చిందని వాళ్ళు చెప్పడం జరిగినది. ఇంకా చాలామంది ఎంత సింపుల్గా ఉంటే మీరు ఏ చెప్పినా, ఏం డిజైన్, ఏం ప్లాన్ సింపుల్గా అర్థమవుతుందండి, బాగుంటుందండి. ఎక్కడ మా స్ట్రక్చర్స్ పోలేదని చెప్పి వాళ్ళు. రీసెంట్గా కొందరు కన్సల్టెంట్స్ కూడా చాలా సింపుల్గా భలే ఉంటుంది సార్ మీది, మీరు చెప్పేది, దానివల్ల మేము ఎంతో నేర్చుకున్నాం ముసలితనంలో అనేది. ఏఈలు, జేఈలు కూడా ఎందరో నా చేతి కింద అంతా చాలా వర్క్ నేర్చుకున్నాను. ఆఫీసులో కూడా ఎక్కడ వాళ్ళ పెండింగ్ ఫైల్స్, పిఆర్లు, గతంలో నేను వెళ్ళక ముందు చూడండి మీరు, ఎన్ని పెండింగులు, ఎన్ని సమస్యలు చుట్టూ ఆఫీసులో వగేరా. నేను వెళ్ళిన తర్వాత అవన్నీ పరిష్కారం అయిపోయినాయి. ఏదో గొప్పని కాదు కానీ ఇన్స్పిరేషన్ కోసం ఇప్పుడు వచ్చి చెప్పాల్సి వచ్చింది. మేము మాకంత అవసరం లేదు, యాడ్లు వగైరా అవసరం లేదు. యోగులకి గొప్ప ఇంజనీర్లు, యోగులకి గొప్ప డాక్టర్లకి, సైంటిస్టులకి, వీళ్ళకి యాడ్లు అవసరం లేదు. సమాజమే చెప్పేస్తుంది, తెలిసిపోతుంది, నేచరే చెప్పేస్తుంది, ఎవరు ఏందనేది చెప్తుంది అన్నమాట. సో ఇట్లా లక్షలాది సమస్యలు క్యాంపుల ద్వారా, మన టీమ్స్ ద్వారా, మెంబర్స్ ద్వారా, నా ద్వారా
పరిష్కారం జరిగినది. మేజర్ స్ట్రక్చర్స్, వర్క్స్, ప్రాజెక్ట్స్, ప్లాన్లు, డిజైన్లు, ఎస్టిమేషన్, సర్వే, ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. హెచ్పీస్ డిజైన్, మోడరేషన్ ఒక హెచ్పీస్ అన్నీ డిజైన్ చేశాను. మోడల్కి ఒక స్ట్రక్చర్స్ డిజైన్ చేయడం జరిగినది. ఇట్లా చాలా రాత్రింబౌళ్ళు సర్వీస్ అనమాట. అది చిన్నగా ఊరికే కావు అవి, రోజులు గంటలు పడతాయి అన్నీ డిజైన్ చేయడం అంటే. డిజైన్ అంత సింపుల్ ఏం కాదు అది. తర్వాత ఎన్నో టెంపుల్ స్ట్రక్చర్స్ వాటి ప్లాన్లు, డిజైన్లు చేయడం, మార్పు చేర్పులు చేయడం జరిగింది. నర్సరావుపేటలో ఒక గుడి చూసుకోవచ్చండి మీరు. అక్కడ సాయిబాబా గుడి, డాక్టర్ పూర్ణచంద్రరావు గారు ఒక 2-3 రోజులు పట్టింది. మా ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా పోయేవాళ్ళం. ఇన్స్ట్రుమెంట్ తీసుకుపోయి సరి చేసాం. వీధి పోట్లు ఉండి అక్కడ ఒక చోట హనుమంతుడి బొమ్మ విగ్రహం పెట్టించాము, ఒక చోట వినాయకుడి విగ్రహం పెట్టించాము. మార్పు చేర్పులు కటింగ్లు చేసాము. అందులో మట్టి పిచ్చి పూలతోటలా భక్తులు పెరిగారు సార్, ఆ కేసులు కూడా ఎగిరిపోయినాయి. ఆ గుళ్ళ మీద కమిటీ మీద చాలా ఉండే అని చెప్పి కూడా ఫోన్ చేశారు ఆయన. భక్తులు కూడా చాలా పెరిగారట. వాస్తు అట్రాక్షన్. నెక్స్ట్ ఇప్పుడు యాదాద్రి కూడా ఒక వాస్తు లోపం ఉంది చూడండి. అంత బాగుంది బ్రహ్మాండంగా. విగ్రహం ఒకటి సరే, పాత విగ్రహం అలా ఉండనివ్వండి. ఇక్కడ ముందు రాగానే ఒక అరేంజ్మెంట్ చేసి ఒక పెద్ద విగ్రహం, మన తిరుపతి లాగానే, తిరుపతి కంటే పెద్దగా పెడితే అది అట్రాక్షన్ ఉంటుంది. చూస్తే ఆహా అన్నట్టు ఉండాలన్నమాట. అది ఒక్కటి నాకు తక్కువ అనిపించింది. మిగతా కూడా కొన్ని ఇప్పుడు సరి చేశారు. తర్వాత రోడ్లు కుంగే, అన్ని గందరగోళం ఉండే, గుడి కూడా లీకేజెస్ వగేరా ఉన్నది. అవన్నీ కూడా అరెస్ట్ చేయాలి. అన్నీ దెబ్బతిన్నది. అది సరైన ఏజెన్సీలు, ఇంజనీర్లు లేకుండే అంతా సరైన ప్లాన్లు వగేరా డైవర్షన్ తీసుకోవాలి. అవన్నీ సలహాలు, సూచనలు, వీడియోలు అన్నీ మేము చెప్పడం జరిగినది. హ్యాష్ ట్యాగులు పెట్టించడం జరిగినది. లెటర్లు వగేరా రాయడం జరిగినది. ఇట్లా ఎన్నో సలహాలు, సూచనలు ప్రభుత్వాలకు, డిపార్ట్మెంట్లకు చెప్పడం జరిగినది. మీటింగ్లో చెప్పడం జరిగినది. లెటర్లు రాయడం, సోషల్ మీడియాలో చెప్పడం, అలా సరి చేశారన్నమాట. ఇంకా మహబూబ్ నగర్ వగేరా మీరు చూడండి, వరదలు వచ్చే దగ్గర స్ట్రక్చర్లు ప్రపోజ్ చేశారు మన ఐడియాస్ ప్రకారం. అవన్నీ వరదలు తగ్గినాయి. ట్రాఫిక్ అడ్డం, లేకుంటే 1-2 గంటలు వర్షం గట్టిగా పడితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది పూట రోజు. అంత ఇబ్బంది. ఒకరోజు మేము మొత్తం తిరిగాము. ఇంటికి మళ్ళీ బ్యాక్ రావడానికి రోజంతా పట్టింది తిరగడానికి. ఎక్కడ దారి ఉంటుందని, ఎక్కడ చూసినా వరదే, వెహికల్ పోవట్లేదు. అలా పరిస్థితి ఉంటుంది అన్నమాట. సో అన్ని బట్టి మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫోటోలు, వీడియోలు తీసి పెద్ద పెద్ద వీడియోలు చేయడం జరిగింది. అవన్నీ స్ట్రక్చర్ ప్రపోజ్ చేశారు. బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ అండి టెంపుల్ స్ట్రక్చర్. మసీదు కూడా, మసీదులకు, చర్చిలకు ప్లాన్లు, వాస్తు బాగుంది సార్, అప్పటి బాగా జరుగుతుంది, ప్రశాంతంగా ఉందండి, మార్పు చేర్పులు చేశామని చెప్పి కూడా ఇంకా వాళ్ళు చెప్తారు. మా వానికి ఇట్లా ప్రమోషన్ వచ్చిందని, ఇంకోటి ఇది జరిగిందంటే, అది జరిగింది, ఇంకా చాలా చెప్తుంటారు వాళ్ళు. మీరు సరి చేయడం వల్ల ఈ పుట్ట దోషం వగేరా ఇవన్నీ తీయించడము, వాస్తు సరి చేయించడం వల్ల పోయిన జాబ్ మా భార్యకు వచ్చిందండి, భర్తకు వచ్చిందని, ఇంకా ఇట్లా డెవలప్మెంట్, ఇంకా వాళ్ళు చాలా చెప్తుంటారు. సరే, పాజిటివ్ ఎనర్జీ వచ్చింది కాబట్టి, కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి సాధిస్తారు. అది మనం కూడా, అది కూడా నమ్మాల్సిందే మనం. ప్రాబ్లమ్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ స్ట్రక్చర్ వర్క్లు ఎక్కడ ఎవరు చేయలేని కూడా చేయడం జరిగింది. ఒక చోట వాళ్ళు పెద్ద ప్యాకేజ్ అండి, పెద్ద వర్కే అది. 80 కిలోమీటర్ కెనాలు, స్ట్రక్చర్స్ అన్నీ ఉండేవాళ్ళు. 2-3 కంపెనీలు కలిసి చేస్తుండేవి. స్ట్రక్చర్స్ ఆగినాయి అట. అవి డిజైన్ చేయబడినవి అటు, డబ్బుల కోసం ఆపుకుంటారు. ఏమండి ఈ స్ట్రక్చర్ కట్టడం లేదండి, లేట్ అయింది. అక్కడ ఆగింది సార్, డబ్బుల కోసం చూస్తున్నారు అని చెప్పడం జరిగింది. దీన్ని ఈ రకంగా ఇట్లా చేయన్న, ABC, ఇగో ఈ ప్లాన్ ఇది చేయి, అవి వచ్చేస్తాయి అన్న. దెబ్బకు అన్నీ దిగినాయి, ఆ ప్లాన్లు అన్నీ వచ్చేసినాయి. డబ్బుల కోసం అన్నీ డిజైన్ చేసి డబ్బుల కోసం పెండింగ్ పెట్టుకోరు అనమాట. సో అట్లా సొల్యూషన్ కొన్ని మనం ఓపెన్గా చెప్పే కావాలి. సో వచ్చేసినవి వితౌట్ బ్రైబింగ్ అనమాట, వితౌట్ ఫ్రాడ్. అందుకనే ఈ ఫ్రాడ్లు చేయకూడదు, డిలే అవుతాయి. ఈ డబ్బులు లంచాలు ఆశించడం పర్సెంటేజ్ వల్ల చాలా దెబ్బతింటారు. లేకుంటే ఏజెన్సీ అంతా మ్యాక్సిమం మంచివాళ్ళే. ఈ ఫ్రాడ్ ఇంజనీర్స్, ఫ్రాడ్ రాజకీయ నాయకులు చెడగొడుతుంటారు పర్సెంటేజ్ల కోసం. సో వాళ్ళు కూడా అక్కడ ఇబ్బంది, స్ట్రక్చర్లో ఇబ్బంది వస్తుంది, అందరికీ ఇబ్బంది. అది కరెక్ట్గా మన అగ్రిమెంట్ ఎల్బిడి ప్రకారము ఫౌండేషన్ ట్రీట్మెంట్ మంచిగా, క్యూరింగ్ మంచిగా చేయించి వర్క్ చేసుకుంటే ఏం కాదు. ఎవరి లీగల్ ప్రాఫిట్ వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకి శాలరీస్, వాళ్ళకి లీగల్ ప్రాఫిట్, స్ట్రక్చర్ బాగుంటుంది, ప్రజానికం, రైతులందరికీ లాభం మంచిది అనమాట. సో ఈ లంచాల కార్యక్రమాలు తప్పది, చాలా పాపకార్యం, అది తినకూడదు. ప్రజల డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు, ప్రజలు అసలు వితౌట్ కాజ్ ఎవరి భోజనం కూడా తినకూడదు. ఏదో మినిమం కట్టేసి ఛాయో, నీళ్ళు, ఏదో ఎప్పుడైనా మీరు ఏదో 4 తింటున్నారు, కంపెనీ వాళ్ళు ఏదో వండిస్తారు, తినమంటారు కొద్దిగా టిఫిన్, వర్కింగ్ లంచ్ ఏదో బాక్స్ తీసుకెళ్ళే టైంలో వాళ్ళకు వండుతారు కాబట్టి దాంట్లో అది అంతవరకు పర్వాలేదు. కానీ వీళ్ళు ఇన్స్పెక్షన్ పోయేవాళ్ళు మాకు చికెన్ కావాలి, మటన్ కావాలి, మందు కావాలి, అన్నీ తప్పుడు కార్యక్రమాలు. హ్యూమన్ ఫుడ్, సూటెడ్ ఫుడ్ ఇస్ వెజ్ ఫుడ్, హెల్దీ ఫుడ్ వెజ్ ఫుడ్డే మానవులకు.
సో అవన్నీ వాళ్ళకి ఒత్తిడి చేయకూడదు. నెక్స్ట్ నేచరు, రోడ్స్, విలేజెస్, సిటీస్, ఇలా ఫారెస్టు, ఇలా కొన్ని ఈ ఏవేవి డ్యామేజ్ కాకూడదు, ఎక్కడి నుంచి తీసుకెళ్తే అలైన్మెంట్ స్ట్రక్చర్ ఏడగడితే బాగుంటుంది, అటువంటి స్ట్రక్చర్స్ కూడా మనం చాలా ప్రపోజ్ చేసాం. ఒక ఎగ్జాంపుల్, ఒక చోట ఒక డి గారు వాళ్ళంతా ఎదుగుతున్నారు, బార్డర్స్ కూడా తెలియట్లే వాళ్ళు. మీరు నిలబడ్డ దగ్గరే పాయింట్ ఉందని చెప్పాను, ఆ మ్యాప్ చూసి పాయింట్ పెగ్ మార్క్ చేశారు. అక్కడ నుంచి అలా ఒక రిజర్వాయర్ లొకేట్ చేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్. సో కొద్దిగా ఎక్స్పీరియన్స్ రావాలి. అయితే దీనికి చిన్న పెద్దనేమీ లేదండి, ఎంత కష్టపడే కొద్దీ, ఎంత నేర్చుకునే కొద్దీ ఆ ఇంజనీరింగ్ మెడికల్ అట్లా అర్థమవుతుంది అనమాట. సారీ, అన్ని సముద్రాలు, మెడికల్ ఒక సముద్రం, ఇంజనీరింగ్ ఒక సముద్రం, వాస్తు కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ అట్లా. సో మనం ఎంత కష్టపడే చిన్న పెద్ద అని ఫీల్ కాకూడదు. తెలియనప్పుడు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అప్డేట్ అవ్వాలి. ప్రపంచం అంతా తెలుసుకోవాలని ఏం లేదు, కానీ మనకు వాట్ ఎవర్ యూ నీడ్ యూ మస్ట్ లెర్న్. మీకు ఏం అవసరమో అది నేర్చుకోవాలి. యూ లెర్న్ వాట్ ఎవర్ యూ రిక్వైర్, యూ నీడ్, అది నేర్చుకోవాలి. లేకుంటే తప్పు అవుతుంది. మనకు అవసరం ఉంది, నేర్చుకొని పని చేయాలి, సక్సెస్ చేయాలి. ప్రపంచం అంతా ఎవరు తెలుసుకోమన్నాడు, ఏం అవసరం, అది ఉపయోగం. అసలు మామూలుగా ఇంజనీరింగ్ మెడికల్ అక్కడ చదివాను, బయటకు ఫీల్డ్ అసలు సంబంధం ఉండదు చాలా వరకు. అట్లా ఉంటుంది. అప్పటికప్పుడు ప్లాన్ వేసుకొని చేయడమే నాలెడ్జ్. అదేదో సర్టిఫికేట్ల కోసమే ఆ చదువులు, ఏదో క్రమశిక్షణ, కూర్చునేది, కొద్దిగా ఓపిక వచ్చేలా అంతా చేసేది అనమాట. క్రమశిక్షణ కోసమే చదువులు, కోర్సులు, ఇయర్స్ టుగెదర్. నెక్స్ట్ ఈ ట్రైబల్ ఏరియాస్లో వగైరా ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్, నీటి సంఘాల ప్రెసిడెంట్ వాళ్ళు అట్లా ఖాళీకి రాకండి. మీరు ఎక్కడెక్కడ స్ట్రక్చర్ అవసరం చేసుకొని రండి అంటాం, లెటర్లు వగైరా చేసుకొని రమ్మంటామండి. సో దానివల్ల ఏమిటంటేనండి, అక్కడ దారులు వగైరా అన్నీ వాళ్ళకి క్లియర్ అయినాయి అనమాట. రైతులకి బ్రిడ్జీలు కట్టడం జరిగినది. ఫర్ ఎగ్జాంపుల్ డొంకతండ దగ్గర కూడా గతంలో వాగులు అంతా కొట్టుకోపోయేవాళ్ళు, పశువులు, మనుషులు కూడా కొట్టుకోపోయేవాళ్ళు అండి. అక్కడ ప్లాన్ ఇచ్చి మనం ఏం చేశామంటే ప్రపోజ్ చేయడం జరిగినది, ఒక బ్రిడ్జి ప్రపోజ్ చేయడం జరిగినది. అంటే వాళ్ళు ఎక్కడో తండాలో పెట్టారు, ఇక్కడ నుంచి అయితే దగ్గర, కాస్ట్ తగ్గుద్ది, అన్ని ఊళ్ళు కలుస్తాయని మనం చెప్పడం జరిగినది. సో అదొకటండి. నెక్స్ట్ అయితే వెనకట గొప్ప ఇంజనీర్లు వాళ్ళు కూడా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఆర్థర్ ఘాటన్ గారు కావచ్చు, కేఎల్ రావు గారు, వాళ్ళంతా గొప్ప గొప్ప ఇంజనీర్లు అండి. అయితే వాళ్ళకి ఏంటంటే పాపం పెద్ద స్ట్రక్చర్లు, పెద్ద ప్రాజెక్టులకే టైం సరిపోయింది. ఇయర్స్ టుగెదర్ పట్టింది వాళ్ళకి, ఇయర్స్ టుగెదరు పట్టింది. అయితే నాకేమిటంటే భగవంతుడు ఎలా కల్పించాడంటే మేజర్ ప్రాజెక్ట్స్లో చేయడం, ఫుల్లీ కొన్ని పార్ట్లీ, తర్వాత డిఫరెంట్ మీడియము, స్మాల్ స్ట్రక్చర్, అలా చూస్తే చాలా అనమాట. అంటే వాళ్ళ పాత రికార్డు కంటే మన రికార్డు ఎక్కువైంది అనమాట. మీరు చూసుకోవచ్చు ప్రపంచంలో. ఎందుకంటే మనకి కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఇక్కడ వాస్తు, ఇటు ఎన్జిఓస్ పరంగా, ట్రస్టుల పరంగా, ఫౌండేషన్ పరంగా, డిపార్ట్మెంట్ పరంగా, అంటే మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడియా, సలహాలు తీసుకోవడం, అలా మనకు చాలా కలిసి వచ్చింది అది. సో ఇలా జన్మ ధన్యం చేసుకోవడం జరిగినది. నెక్స్ట్ అండి, ఇంకొక అంశము, తర్వాత ఈ డిపార్ట్మెంట్లో రండి, ఆఫీస్ పరంగా, ఆఫీస్ ప్రొసీజర్ కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, స్ట్రక్చర్స్లో కావచ్చు, ట్యాంక్స్, లేక్స్, బ్రిడ్జెస్, రోడ్స్ వగైరా వాటిలో కూడా ఎన్నో సలహాలు, సూచనలు, మార్పు చేర్పులు, స్ట్రక్చర్స్, డ్రాయింగ్ కాడ నుంచి, డిజైన్ కాడ నుంచి, ఎగ్జిక్యూషన్ కాడ నుంచి, సర్వే వరకు అన్నీ మార్పు చేర్పులు చేయించడం జరిగినది. రాంగ్ ఉన్నాయని కూడా సరి చేయడం జరిగినది. టీఓటీగా, వాస్తు ఎక్స్పర్ట్గా, ఇంజనీర్స్గా, ట్రైనర్గా, ఇలా ఫార్మర్స్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఎంప్లాయీస్, పబ్లిక్ ఎన్నో క్యాంపులు వగైరా పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగినది. ఎంతోమంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేయడం జరిగినది. మనల్ని మోడల్ తీసుకొని సైంటిస్టులుగా అయి ఉన్నారు వాళ్ళు, గొప్ప గొప్ప ఎంప్లాయీస్గా అయి ఉన్నారు, మంచి ఏజెన్సీగా తయారయ్యారు. వాళ్ళంతా మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని మంచి బిజినెస్ సెంటర్లో సక్సెస్ అయ్యారు. ఇలా ఎన్నో వాళ్ళు మోడల్గా మనల్ని తీసుకొని, మన ట్రస్టుని, మన మెంబర్స్ని మనల్ని తీసుకొని మోడల్గా వాళ్ళు తయారవ్వడం జరిగినది.
ఇలా మనం ఎన్జిఓస్, ట్రస్ట్, ఫౌండేషన్ డిపార్ట్మెంట్లో ఎనలేని సేవలు చేయడం జరిగింది. ఎన్నో రివార్డులు వచ్చాయి. ఇలాగే వాస్తే కాకుండా ఇటు మెడికల్లో కూడా మనము కొత్త సిస్టమ్, ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టము, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్, ఎలక్ట్రిసిటీ మెడిసిన్, కాంప్లెక్సెస్ క్యూరెన్చర్ మెథడ్లో మనం లక్షలాది మంది డిఫరెంట్ కేసులను బాగు చేయడం జరిగినది. ఎన్నో పశువుల్ని బాగు చేయడం జరిగినది, మొక్కలను బాగు చేయడం జరిగినది. మేజర్ సర్జరీ కేసెస్ కూడా బాగు చేయడం జరిగినది. వరల్డ్ రికార్డ్ అనమాట, టాప్ ఇది. మన అన్ని వాస్తు, ఇంజనీరింగు, యోగా, ధ్యానము ఎందరినో నేర్పించాము. లక్షలాది మంది క్యాంపులు, మెంబర్స్ ద్వారా, వాళ్ళ ద్వారా, ఇంటి ద్వారా అట్లా చాలామంది లక్షల మంది నేర్పించడం జరిగింది. లక్షల మంది ఇట్లా బాగయ్యారు. ఆల్రౌండ్ టాప్ సర్వీస్ అనమాట. నా జన్మ ధన్యమైంది. బెస్ట్ డాక్టరు, వైద్యరత్న అవార్డులు తీసుకోవడం, మదర్ తెరిసా, గ్లోబల్ పీస్ ఇట్లా నేషనల్ ఇంటెన్స్ అవార్డ్స్, బెస్ట్ ఇంజనీర్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇంజనీరు, ఇలా సంయమ యోగి, బెస్ట్ యోగి, ఇలా ఎన్నో అవార్డులు తీసుకోవడం జరిగినది. థ్యాంక్ యూ, నమస్కారం. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.